వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్నె దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. వేణు మాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు సందడి నెలకొంటోంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఆనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటి చెప్పేందుకు, ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలగొట్టి సంతోషిస్తూ ఉంటారు. అసలు కన్నయ్య జన్మ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతోంది. దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను కార్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపిస్తుంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తారు. అయితే నెల నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మిస్తారు. తనని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటారో దేవకి వసుదేవులు. అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణు మూర్తిగా ప్రత్యక్షమై ఏం చెయ్యాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపలకు బయలుదేరతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లి చేరుకుంటాడు. అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తోంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు. అప్పుడు తన సంఖ్యలు వాటిక వేపడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి, ఆడపిల్ల పుట్టిందని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగా మాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపలలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోతుంది. మరోవైపు రేపలలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించటంతో రేపలలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది.